సొరకాయ కబాబ్స్. సొరకాయ కబాబ్స్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో మెయిన్ వచ్చేసి సొరకాయ. ఎస్, సొరకాయ మనం గ్రేట్ చేసుకుని తీసుకొచ్చాము. అలాగే బంగాళదుంప ఉడికించుకుని తెచ్చుకోమా. ఆ బంగాళదుంప ఉడికిచ్చేసాము. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా, ఇది సోయా కీమా అంటారు కదా, సోయా గ్రాన్యూల్స్, అది కూడా మనం నానబెట్టి తీసుకొచ్చేసాం. షూర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, మిక్సింగ్ బౌల్ ఒకటి ఇవ్వండి. ఓకే. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేస్తున్నాము. సో ఇది కొంచెం కట్ చేశాక మనం వాటర్లో వేసాం. లైట్గా స్క్వీజ్ చేసుకోవాలి. ఎక్కువగా స్క్వీజ్ చేస్తే మొత్తం వాటర్ రిటైన్ అయిపోతుంది. అవునవును. సో జస్ట్ లైట్గా స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. అవును, ఎందుకంటే సొరకాయలో బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దానిలోనే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అలా ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా తీసుకోవాలి. ఇది కూడా తీసుకోవడానికి మెయిన్ రీజన్ మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఓకే. సో నేను జస్ట్ వాటర్, ఏదైతే మనం వాటర్ పోసి ఈ గ్రేటెడ్ వేసామో అది మాత్రమే స్క్వీజ్ చేస్తున్నాను, కంప్లీట్గా చేయట్లేదు. ఓకే. సో ఫైబర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎస్. ఇప్పుడు ఇందులో సోయా చంక్స్ కూడా, ఇది మనం వాటర్ కంప్లీట్గా స్క్వీజ్ అవుట్ చేసేయచ్చు. ఓకే. సోయా కీమా. యా. అండ్ అలాగే ఆలు ఆల్రెడీ బాయిల్ చేసాము, దీన్ని జస్ట్ స్మాష్ చేస్తే సరిపోతుంది. సో మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ అనేవి అసలు ఎందుకు ఏర్పడతాయి? సో కొంతమందికి కాల్షియం ద్వారా అది ఏర్పడవచ్చు, అండ్ కొంతమంది బాడీని బాగా డీహైడ్రేట్ చేస్తే కూడా అది ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దానికి మనం బాడీని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకుంటూ ఉండాలి. అండ్ అలాగే యూరిన్ అవుట్పుట్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు కూడా మనం వెంటనే చూయించేసుకుంటే బెటర్. అవును, కొంతమంది ఏంటంటే మనకి ఆఫీస్కి వెళ్తున్నాము లేకపోతే వర్క్కి వెళ్తున్నాము అని చెప్పేసి మార్నింగ్ కొంచెం వాటర్ తీసుకుంటారు, ఇక మధ్యలో పెద్ద వాటర్ తాగరు. ఎస్. అండ్ మరి అటువంటి వాళ్ళకి, అలాంటి కొంచెం ఓసిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సో వాటరే కాకుండా ఇంకేదైనా పర్వాలేదు, ఇంకేదైనా లైక్ సూప్స్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేదంటే ఇప్పుడు ఇలా సొరకాయ ఉంది కదా, సొరకాయ కర్రీస్, టమాటో కర్రీస్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది. ఫ్రూట్స్లో వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి కూడా తీసేసుకోవచ్చు. ఓకే. సో వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే మనం వెజ్జీస్ కూడా వేసేసుకుందాము. అలాగే ఒక స్పూన్. యాక్చువల్లీ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యా. సో క్యారెట్, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు స్పైసెస్లో వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్ కూడా. ఇందులో కొంచెం కొత్తిమీర, బేసిల్ లీఫ్ చాలా కొంచెం జస్ట్ ఇలా మైన్యూట్గా కట్ చేసి జస్ట్ లైట్గా చాప్ చేసి వేసుకుంటాం. ఓకే, ఆ ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్. బేసిల్ లీవ్స్ కూడా వేసుకున్నాం. కొన్ని నువ్వులు, అలాగే కొన్ని బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసుకుంటాం. ఇప్పుడే వేసేసుకోవాలా? యా. ఓకే. సో ఇది ఇంకా బాగా కలిపేసుకుంటాను, మీరు స్టవ్ కూడా ఆన్ చేసేసుకోండి. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ఏర్పడేటప్పుడు మనకి కాల్షియం వల్ల ఏర్పడచ్చు అనే విషయం అయితే మీరు చెప్పారు కదా. అవును. సో మరి అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకి? సో ఫస్ట్ టైం అయితే నార్మల్గా కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేసేసుకుంటారు. ఓకే. అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా వస్తే కనుక డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు స్టోన్ని టెస్ట్ చేయడానికి. సో టెస్ట్ చేసిన తర్వాత అది కాల్షియం వల్ల పెరుగుతుంది అంటే మట్టుకు కాల్షియంకి సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి. ఓకే. అండ్ అలాగే జనరల్గా దేని వల్ల స్టోన్స్ వచ్చినా సరే వాటర్ ఇంటేక్ మాత్రం చక్కగా పెట్టుకోవాలి. బాడీని వాళ్ళు ఫ్రీక్వెంట్గా హైడ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, కొంచెం ఫ్లష్ అవుట్ లాగా చేస్తూ ఉండాలి. ఓకే. ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి? సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఆకుకూరలో ముఖ్యంగా పొనగంటి కూర అంటాం కదా, అందులో ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మనకి ఇది చక్కగా బ్లెండ్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం కొంచెం. అలాగే.
సో దానిలో కూడా మీకు ఆయిల్ కావాలా? యా, కొంచెం నాకు చేతిలో ఆయిల్ వేస్తే సరిపోతుంది. సో ఎక్కువగా లిక్విడ్స్ తాగమంటే కూడా చాలా మంది ఇష్టపడరు కాబట్టి ఇలా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నది ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా నాన్ వెజ్తో చేస్తూ ఉంటారు, సో ఇలాంటివి వెజ్లో కూడా చక్కటి ఆప్షన్. అవును, యాక్చువల్లీ సొరకాయ కూర ఎక్కువ మంది తినరు. అవును, బీరకాయ వరకు వెళ్తారు కానీ సొరకాయ అంటే కొంచెం అంత టేస్ట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు. ఇది ఈజీగానే ఫ్రై అయిపోతుంది. అవును, ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో మనం కలిపేటప్పుడు కూడా చాలా బాగా కలుపుకోవాలి, అట్లా అవుతేనే ఇదంతా కూడా బ్లెండ్ అవుతుంది. అవును, మనం వేసుకున్న వెజీస్ ఏంటి, ఆలు ఏంటి అన్నీ కూడా ఉడికించుకునేవి కాబట్టి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. యా, సో వీటిలో నానబెట్టేవి లేవు, జస్ట్ మనం ఏదైతే ఉడికించుకోవడం ఒకటి సరిపోతుంది. సో ఈజీ ప్రాసెస్. ఒక 1/2 అవర్ 45 మినిట్స్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. పల్లవి, సో 2 వైపులా కూడా నేను కాల్చుకున్నాను. సో ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇంకేం లేదు, మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, సొరకాయ కబాబ్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ సొరకాయ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సొరకాయ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, నానబెట్టిన సోయా కీమా, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, బేసిల్ లీవ్స్, నువ్వులు, బ్రెడ్ పొడి, నూనె. సొరకాయ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నీళ్లు పిండిన సొరకాయ తురుము, నానబెట్టిన సోయా కీమా, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, బేసిల్ లీవ్స్, నువ్వులు, బ్రెడ్ పొడి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకొని కబాబుల్లాగా ఒత్తుకొని ప్యాన్లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కబాబ్స్ రెడీ.